అంటుంది, నువ్వు ఆమెను వ్యతిరేకిస్తున్నావు. విగ్రహం పెట్టాలి ఫస్ట్ ఒకటండి శివకుమార్ గారు ఇప్పుడు ఒకటి క్లియర్ గా సరే విగ్రహాల గురించి ఇప్పుడు పెట్టడం మంచి విషయమే, కానీ ఇక్కడ ఏదైతే పూలే గారి సాధన ఆయన ఆలోచనల దిశగా మీరు వెళ్లారన్న ప్రశ్నలు ఇప్పుడు వస్తున్నాయి. నిజంగానే మీకు బీసీల పైన అంత చిత్తశుద్ధి ఉంటే గతంలో నిజంగానే బీసీ సంఘాల నుంచి దేశమంతటా పార్టీ లీడర్స్ వెళ్లారు కదా, అప్పుడు బీఆర్ఎస్ ఏమైంది, మీ జాగృతి ఏమైంది, దీని గురించి ఏమంటారు? సునీతగా ఇప్పుడు రాజకీయం మాట్లాడలేదు. నిజంగా రాజకీయాలు మాట్లాడాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి గారు నోరు ఫస్ట్ ఫిర్యాదు అడగాలి. ఎందుకు ఆ మాట మాట్లాడుతుంటే అధికారం రావడం కోసం మహిళల్ని మోసం చేసిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు 2,500 రూపాయలు ఇస్తా అని ఇప్పుడు ఇవ్వనంటున్నాడు. HCL లో ఉన్నటువంటి విద్యార్థులు కొట్లాడుతుంటే గుంట నకలను మాట్లాడిన కాంగ్రెస్ నాయకులని ఫస్ట్ ఫిర్యాదు అడగాలి. ఇలాంటి నాయకులు రోజుకో మాట పప్పం గడపడం కోసం అధికారంకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు పప్పం గడగాలి. మేము పూలే గారి విగ్రహం పెట్టమని మాట్లాడితే కాంగ్రెస్ నాయకులు తెలివి లేకనా లేకపోతే బుద్ధి లేకనా అలాంటి మహానుభావుడు విగ్రహం పెట్టమంటే మీరు ఫిర్యాదు పడతారా? మమ్మల్ని అవమానపరుస్తారా? మా బీసీలు అవమానపరుస్తారా? మా సామాజికంగా మేము కోరుకుంటున్న ఆయన అవమానపరుస్తారా? ఏం మాట్లాడతారు? మీ బీఆర్ఎస్ పార్టీ వైపు కడుక్కోండి. బీఆర్ఎస్ పార్టీ అక్కడ దీక్ష చేయలేదు, తెలంగాణ జాగృతి యూపీఎఫ్ దీక్ష చేసింది. మీరు మాట్లాడే ముందు మాట్లాడే విధానం తెలుసుకొని మాట్లాడుకోవాలి క్లియర్ గా. ఇంకోటి బీజేపీ నాయకులు మాట్లాడుతున్నా రాజకీయంగా ఇలా బీసీ ముఖ్యమంత్రి అంటారు, సామాజిక తెలంగాణ అంటారు. మరి జనగణన చేసి జనగణనలో కులగన పెట్టమంటే మేము చేయమన్నటువంటి పార్టీకి అసలు కులాలే లేవంటున్నట్టు పార్టీకి అసలు సిగ్గుందా? అసలేమన్నా పెన్నేమో మాకిస్తారు, ఇంకేమో ఇంకోరికి ఇస్తారా? మోడీ ఏమో ప్రధానమంత్రి బీసీ అంటారు, ఇంకో పాలకులు బ్రాహ్మణులకు ఇంకోరికి ఇంకిస్తారా? అంటే పాలించేవాడు మావాడు కావాలి, మా కంట్లో పుట్టి పొడుస్తారా? ఎక్కడ న్యాయం ఎక్కడుందండి? కష్టం మీ బీజేపీ నాయకురాలుగా ఖచ్చితంగా కులగనలో సెన్సర్ చేసి కులగన పెట్టమని చెప్పండి, నిలదీయండి. మేమెంతో మాకు లెక్క చెప్పమని చెప్పండి. ఆ లెక్క చెప్పకుండా కేవలం కూడా మనం ఏదో ఊకోదంపుడు ఉపాయాలు మాట్లాడుకుంటే మనం కాదు, మన తరాలు బాగుపడాలి. మనం అయిపోయిందండి, మనం అయిపోయినాం. ఇంకా మన పిల్లలు కూడా బాగుపడని పరిస్థితి కోరుకోకపోతే మనం కొంతమంది రాజకీయ నాయకులకు మనం కట్టుబాటుగా మారాల్సిన అవసరం లేదు. మనం బడుగు బలైన వర్గాలు అందరం కూడా అట్టడుగు వర్గాలు దేశం స్వతంత్రం వచ్చినప్పుడు కూడా పాలించిన పార్టీలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ పాలించే దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికి కూడా ఈ స్థాయి రావడం కారణమైంది. ఈ రోజు రాజ్యాంగం మద్దతు అంబేద్కర్ రాహుల్ గాంధీ గారు ఆనాడు ఎందుకు పని తిరగలేకపోయినాడు? ఎందుకు ఆనాడు అవకాశం బీసీల పట్ల అవకాశం ఇవ్వలేదు? ఎందుకు మాట్లాడుతున్నటువంటి బీజేపీ గారు పార్టీ ఎందుకు మరి కులగన మీద వాళ్ళకు వ్యతిరేకత ఉన్నది? ఇవన్నీ విషయాలు గుర్తించకపోదా? కేవలం కూడా 10 సంవత్సరాలు పాలన చేసినా కాబట్టి మీరు ఆయనతో పెట్టలేదు, ఆయన పెట్టలేదు. మా కవిత మాట్లాడుతుందా? తప్పే ఉంది. నాయకుడు అనేవాడు న్యాయం కోరుతున్న తప్పే ఉంది అంటుందా? పుల్లారెడ్డి గారు, రెడ్డి గారండి మా దొరల భూములు గుంజుకోమని రామకృష్ణ గారు దొరల భూములు గడిలు వలగొట్టేసి పేదలకు వంచినాడు. ఆయన కులం చూసిరు అప్పుడు. ఓకే అండి, ఎస్ శివకుమార్ గారు, ఎస్ అండి, ఓకే అండి, ఎస్ రవిచంద్ర గారు. సో దీనిపైన మీ కమెంట్స్ ఏంటి? మేడం ఇప్పుడు ఇటు రాహుల్ గాంధీ గారు తీసుకున్నా, లేకపోతే ఇటు కవిత గారు తీసుకున్నా, లేకపోతే శివశంకర్ గారు తీసుకున్నా, ఈ శివశంకర్ గారు కూడా నిన్న బీసీ సంఘాలు పెట్టిన మీటింగ్ ఎందుకు పోలేదని చిన్న వివరణ ఇవ్వాలి మిత్రుడు. ఇంకో విషయం కూడా ఏంటంటే మీరు చేసే డిమాండ్ అనేది ఇప్పటి వరకు స్పీకర్ గారు లెటర్ ఇచ్చినప్పుడు కూడా నా నాయకత్వంలో స్పీకర్ లెటర్ ఇచ్చిన, నిన్న మా మీటింగ్ మేడం కూడా నా నాయకత్వంలో మీటింగ్ జరిగింది. జనవరి 3 రోజు మీటింగ్ కూడా నా నాయకత్వంలో మీటింగ్ జరిగింది. కవిత గారు కూడా మాకు ముఖ్య అతిథిగా వచ్చినారు. తెలుసుకోండి బ్రదర్, నేను ఈ 15 నెలలుగా బీసీ ఉద్యమంతో పాటు పూల విగ్రహాల్లో పనిచేస్తున్నా. నాతో పాటు 70 సంఘాలు పనిచేస్తున్నాయి. నేనేదో శివకుమార్ గారు మీ కామెంట్స్ అండి, టైం తక్కువ ఉంది. 15 నెలల కాలం నుంచే మీరు పనిచేస్తున్నారని చెప్తున్నారు. 15 ప్రభుత్వం శివకుమార్ గారు ఒక నిమిషం అండి, మీకు ఇందాక చాలా టైం ఇచ్చాం. ఎస్ రవిచంద్ర గారు, 10 ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు 46 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించుకోగలరా? ఫస్ట్ సిగ్గుండాలి మాట్లాడుకొని మన అందరము, మనం బౌద్ధుల విత్తనం కూడా. మిత్రమా శివశంకర్ గారు, మన వాయిస్ ఉందని మన వాయిస్ ఉందని ఏ రకంగా మాట్లాడితే ఆ రకంగా మాట్లాడతారంటే, మనము ఒక ప్యానెల్ లో కూర్చున్నప్పుడు 100,000 మంది చూస్తున్నప్పుడు
మనలో చూసి కొంతమంది నేర్చుకోవాలి కొన్ని మాటలు, అంతేగాని నాలాంటి వ్యక్తి కూడా బడుగు బలే వ్యక్తి కూడా వినాయక చెప్పుతూ కొట్టాలి, ఫస్ట్ చెప్పుతూ కొట్టాలి వినాయక కౌన్సిల్ మేము అధికారం కావాలని కొట్లాడుతున్నాం. ఓకే అండి శివకుమార్ గారు, రవిచంద్ర గారు, ఓకే అండి, టైం అప్ అండి. ఎస్ శ్రీవాణి గారు, మీ కమెంట్స్ ఏంటి దీనిపైన ప్లీజ్. ఎస్ శ్రీవాణి గారు.